పారుదల నీటి వ్యవస్థను ప్రభుత్వం తీసుకురావాలని, అదే ఏదైతే పట్టణాల్లోనూ మున్సిపాలిటీ పంచాయతీలు కలిపి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ జల వివాదం అనేది పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. దానికి 2-3 సార్లు సమావేశాలు జరిగినాయి. కేంద్ర జలశక్తి అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, పాండిచ్చేరి కానీ, అలానే తెలంగాణ కానీ, అలానే ఛత్తీస్గఢ్ కానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అనేక సందర్భాల్లో ఈ యొక్క జల వివాదాలు పరిష్కరిస్తూ ఏదైతే నీటిని అనుసంధానం చేయాలి అనే ప్రాజెక్టుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి. గోదావరి జలాల్ని అటు తెలంగాణ వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది వాజ్పేయి గారు పెట్టినటువంటి నదుల అనుసంధాన కార్యక్రమంలో ఈ యొక్క ఆలోచనలు, ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మీకు నేను తెలియజేస్తున్నాను. కర్ణాటక కూడా ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకుంటారు సార్, దీని మీద కూడా అగ్రిరా చేసుకుంటే ఎలా చూడాలి? ఇవి సహజంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఆ నీటి హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం కూడా ఈ మధ్యకాలంలో బనకచర్ల అన్నాం, మరలా దాన్ని మార్చి వేరే పేరుతో గోదావరి జలాలను వాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరుల్ని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా వాడడం అనేది ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దాని మీద పోరాటాలు చేస్తూ ఉంటారు. పోరాటాలు, ప్రయత్నాలు సఫలమై ఆ రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ముందుకు వెడతాయి.